నాకు నెలకి యూట్యూబ్ నుంచి 5 లక్షలు వస్తాయి. నేను యూట్యూబ్ కోసం పడుతున్న స్ట్రగుల్స్ ఏంటన్నది నాకు మాత్రమే తెలుసు. అట్లయితేనే నాకు మానిటైజేషన్ అయింది. అంత ఈజీగా నాకు మానిటైజేషన్ కాదు. ఎందుకు వాళ్ళతో మాటలు పడడము. సక్సెస్ అయితే నాకు డబ్బులు వస్తే నా హస్బెండ్కి ఎంత ఒకటో వీడియోస్ అంటే వాళ్ళు తప్పేముండదు. నేనైతే నెక్స్ట్ డూప్లెక్స్ ఇల్లు కట్టబోతానా. ఇట్లనే మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా కోట్లు కూడా సంపాదిస్తా. అసలు నాకు యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని కోట్లు తీసుకున్నా. ఇజరంతా ఇజరంతా మన వీడియోలో కుడిసిరంత చూడుర్రులా. అందరు ఎట్లున్నారు, మంచిన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ, ఏ ఫంక్షన్స్ కి వెళ్ళని, బయటికి వెళ్ళని, ఎవరైనా కలిసి అనుకోండి, అంటే నేను తెలిసిన వాళ్ళు కలిసి అనుకోండి, ఇదే ప్రశ్న. ఎవరైనా నా ఫ్రెండ్స్ కాల్ చేసిన, ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసిన, ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే క్వశ్చన్ నన్ను. అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అదేంటంటే ఇంకేముంటది అలా నా యూట్యూబ్ శాలరీ గురించి. ఎవరు కానీ నీ యూట్యూబ్ శాలరీ ఎంత, యూట్యూబ్ లో వీడియోలు చేస్తాను కదా, నీకు ఎన్ని లక్షలు వస్తానే అని ఒక్కటే అడుగుతారు. సో మీకు ఇలా క్లారిటీ ఇద్దాం నా శాలరీ గురించి అనేది వీడియో స్టార్ట్ చేసిన. అయినా మీకు డౌట్ రావడంలో మీ తప్పేం లేదులా. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. సో ఇంకా 2 years నుంచి వీడియోస్ కంటిన్యూస్ గా చేస్తున్నా అనేసి అంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నేను ఎంతో కొంత శాలరీ తీసుకుంటాను కాబట్టి. కానీ 2 years నుంచి కాన్స్టాంట్ గా వీడియోస్ చేస్తానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇంకా నేనైతే నా యూట్యూబ్ శాలరీ గురించి ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నా, ఎన్ని లక్షల అమౌంట్ తీసుకున్నా అనేది మీకు అయితే ఈ వీడియోలో చెప్తాను. నేను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడుర్రి. ఫస్ట్ థింగ్, మనకి యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే మనం మానిటైజేషన్ కావాలి. మన ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలి. నాదైతే అయ్యింది, ఇప్పుడు కాదు, ఎప్పుడో 1 year లోపే అయ్యింది. అండ్ $10 కూడా వచ్చినాయి. పిన్ కూడా 1 month లో మానిటైజేషన్ అయిన 1 month లోపే నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని ఉంటుంది, అది $10 కంప్లీట్ అయినాక వస్తుంది. నాకు అది కూడా వచ్చింది. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినాక మనకి $100 కంప్లీట్ అయిపోతే ఫస్ట్ శాలరీ అయితే వస్తుంది. అట్లా నేను నెలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అయితే తీసుకుంటాను యూట్యూబ్ నుంచి. ఏంటి షాక్ అయ్యిర్రా? నేనే షాక్ అయ్యి ముచ్చటిన్నాక. నేను మొన్న ఒక ఫంక్షన్ పోతే అక్కడ ఒక ఆంటీ అడిగింది నన్ను, నీకు యూట్యూబ్ నుంచి నెలకు 4 లక్షలు వస్తానేట కదా అని అడిగింది. ఆ ముచ్చటిన్నాక నాకు పూరగా నవ్వొచ్చింది. నెలకు 4 లక్షలు ఆంటీ అట్లా అడిగితే నన్ను ఎటకారంగా అడిగినట్టు నాకు అనిపించలేదు, అమాయకత్వంగా అడిగినట్టు అనిపించింది, చాలా ఇన్నోసెంట్ గా. ఎందుకోసం అంటే కొందరు ఉంటారు తెల్లవక పాపం, వాళ్ళకి ఎవరన్నా ఏదైనా చెప్తే అది నమ్మేస్తారు. సో అట్లా ఆమెకి ఎవరన్నా ఏదైనా చెప్పుంటారు, దాన్నే పట్టుకొని ఆంటీ వామ్మో ఎక్కడ పడితే అక్కడ చెప్తేనే ఉండదు నాకు నెలకు 4-5 లక్షలు వస్తానే అని. ఇంకా కొందరు అమాయకత్వంతో అంటే, కొందరేమో ఎటకారంతో కాన్స్టాంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నావుగా, పైసలు రాందే వీడియోలు అప్లోడ్ చేస్తానవా, మొత్తం ఎన్ని లక్షలు సంపాదించినావా అని ఎవరు. ఒకరేమో ఈర్ష్య తొక్కుళ్ళతోటి పడని వాళ్ళు ఉంటారు కదా, ఎంత సంపాదిస్తానో తెలుసుకోనికి, ఎన్ని పైసలు వస్తానే యూట్యూబ్ లోకి వెళ్ళి, అసలు వస్తానే లేవా అని ఇట్లా అడిగిన వాళ్ళు కొంతమంది. అబ్బా ఎక్కడికి వెళ్ళినా గానీ నా జీతం ఎంత, నా జీతం ఎంత, నా జీతం ఎంత, ఇదే క్వశ్చన్. ఇంకా నేనైతే క్లారిటీ ఇచ్చేస్తాను, నా వల్ల కావట్లేదు, దీన్ని భరించలేకపోతాను, అసలు ఎప్పటి నుంచో చేద్దాం ఈ వీడియో అనుకుంటానా గానీ హోల్లో పెట్టిన. ఎందుకులే ఇంకా ఎందుకు ఇప్పుడే చేయడం, వెయిట్ చేద్దాం అనేసి అనుకున్నా కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఒక్కొక్కరు ఎక్కడెక్కడికో పోతాళ్ళు. అంటే కొద్ది రోజులు ఆగింది అనుకో ఇట్లనే, ఇంకా నాకు నెలకు ₹1 కోటి వస్తాయి అని ప్రచారం చేసినా కూడా చేస్తారు. కొందరు ఉంటారు కదా, అదే నిజం అనుకోని నమ్మినా కూడా నమ్ముతారు. మళ్ళీ నమ్మి ఏమో ఇక ఎందుకు వచ్చిన లొల్లి, ఒకసారి క్లారిటీ ఇద్దాము. అండ్ నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. నేను యూట్యూబ్ నుంచి అసలు ఎంత అమౌంట్ తీసుకుంటున్నా ఏందన్నది. టు బి ఫ్రాంకుల్లా నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎట్లాంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. నాకు ఒకటి అర్థం కాదు, నేను ఇన్ని వీడియోలు చేసిందాన్ని, నాకు ఫస్ట్ పేమెంట్ వస్తే ఆ వీడియో చేసుకున్నా సంతోషంగా. ఎప్పుర్రి నేను మానిటైజేషన్ అయినా వీడియో చేసినాను, 1000 subscribers కి వీడియో చేసినాను, 3000 subscribers కి మొన్న వీడియో చేసినాను, ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ది వీడియో చేసినాను. ఇవన్నీ చేసిన దాన్ని ఫస్ట్ శాలరీ వచ్చింది చేయనా ఉల్ల నాకు అత్తే చెప్పుర్రి.
నాకు ఉండదా చెప్పురు యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలని. మీరు అన్నట్టే మీ నోటి ద్వారా నెలకు 4-5 లక్షలు తీసుకుంటే నేను ఆగుతానే చెప్పండి. నేను ఇట్లుంటానా, ఇంత కాము ఉంటానా, చిన్న చిన్న దాన్ని మీతో షేర్ చేసుకుంటా. గంత అమౌంట్ అంతా షేర్ చేసుకొని చెప్పుర్రి. మీ నోటి వాక్యాన అంత వచ్చినా మంచిగా ఉండు. కానీ అసలుకే సరే లేదురా మగడా అంటే పెసరపప్పు ఉండవా పెళ్ళమా అన్నారట వెనకటెవలో. గట్టినే ఉంది కథ. అసలుకే రాలేదురా బాబు శాలరీ అంటే ఇంకా 4-5 లక్షలు నెలగడ్డ. దేవుడా అది విన్నప్పుడైతే నాకు తలుచుకుంటే నాకు ఇంకా నమ్మతాను. అసలుకి 4-5 లక్షలు నెలకేంద్ర బాబు. అమ్మో నిజం కూడా నవ్వురాదా చెప్పుర్రి. ఇప్పటి వరకు ఒకసారి పేమెంట్ తీసుకోలేదంటే నెలకు 4-5 లక్షలు అంట. షిప్పుల్లా నిజంగా సీరియస్గా చెప్తానా, జోక్ కాదు. ఇప్పటివరకు నేను యూట్యూబ్ నుంచి ఎట్లాంటి పేమెంట్ అయితే తీసుకోలేదు. ఇన్ కేస్ వస్తే ఫస్ట్ నేను మీతోటే షేర్ చేసుకుంటా. అండ్ పేమెంట్ తీసుకోకుండా ఎందుకు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, 1.1K వీడియోస్ అప్లోడ్ చేసినావు, 1.1K వీడియోస్ అంటే నాటే జోక్ అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తాం, మన ఫేత్ అట్లున్నది అన్నమాట. అన్ని వీడియోస్ చేసినా కూడా ఏం యూజ్ లేకుండా పోతుంది. అండ్ నా మిస్టేక్ కూడా చాలా ఉంది. నాకు ఇంకా శాలరీ రాకపోవడానికి కూడా మెయిన్ రీజన్ కూడా నేనే. ఎందుకోసం అంటే నా ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో అప్పటి నుంచి నా ఛానల్ నేను పట్టించుకోవడం మానేసిన. అంత ముందు అయితే కంటిన్యూస్ గా వీడియోలు పెడుతుండేదాన్ని. మధ్యలో నాకు చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఒక 6 months అసలు నేను వీడియోసే పెట్టలేదు. 6 months తర్వాత నార్మల్గా ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నా అన్నమాట. నా వల్లే నాకు శాలరీ నాకు ఇప్పటి వరకు రాకపోవడానికి మెయిన్ రీజన్ నేనే. దానికి నేనైతే నాదే తప్పని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను కనుక మానిటైజేషన్ కి ముందు పెట్టినట్టు కాన్సన్ట్రేషన్ తర్వాత పెట్టుంటే ఈ పార్టీకి మీరు అన్నట్టుగా శాలరీ తీసుకునేదాన్ని ఏమో. ఇప్పటి వరకు అయితే నేను అసలు ఎట్లాంటి పేమెంట్ తీసుకోలేదు. నాకైతే ఇంకా $100 కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే మాత్రం నేను ఫస్ట్ మీకే చెప్తా, యూట్యూబ్ లో మనం అనుకున్నంత ఈజీగా రావండి డబ్బులు. దానికి చాలా కష్టపడాలి. కష్టం పక్కన పెడితే మనకు అదృష్టం కూడా ఉండాలి యూట్యూబ్ నుంచి డబ్బులు రావడానికి. ఎంతో కొద్దో గొప్ప ఈ మధ్య నా ఛానల్ కొంచెం క్లిక్ అయింది. కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ఈ మధ్య పోయినాయి. కొంచెం బెటర్ కొన్ని డాలర్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఇన్ కేస్ తొందరలో నేనేమన్నా శాలరీ తీసుకుంటే కంపల్సరీ నేను షేర్ చేసుకుంటా. ఫస్ట్ పేమెంట్ వీడియో అన్నది ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. నేను కూడా అట్లనే. ఇంకా నాకు అట్లాంటి ఇంకా ఎగ్జైట్మెంట్ అన్నమాట. కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు డబ్బులు వస్తే నాకు మాత్రం ఇప్పటివరకు రూపాయి కూడా రాలే యూట్యూబ్ నుంచి రూపాయి రాలే. కానీ యూట్యూబ్ వల్లనైతే నాకు చాలా బెనిఫిట్ అయితే జరిగింది. సో నేనైతే కొన్ని థంబ్నెయిల్స్ చేస్తాను అన్నమాట. థంబ్నెయిల్స్ చేయడం వల్ల నాకు కొన్ని డబ్బులు వస్తాయి. అండ్ నాకు జాయిన్ బటన్ కి కూడా కొన్ని అమౌంట్ వస్తాయి అన్నమాట. అట్లా వచ్చిన అమౌంట్ ఉంది కానీ ఇట్లా యూట్యూబ్ శాలరీ మాత్రం నాకు రాలేదు. యూట్యూబ్ వల్ల వచ్చిన డబ్బులు ఉన్నాయి కానీ యూట్యూబ్ శాలరీ మాత్రం రాలేదు. మళ్ళీ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు అంటే మళ్ళీ లక్షలలో మీరు అస్సలు ఊహించుకోకండి. చిన్న ఖర్చులకి చిల్లర ఖర్చులకి కానికి అంత మాత్రం అయితే నాకు వచ్చినాయి. సో అదన్నమాట. నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పుడు తమ్నైల్ యూజ్ కూడా డిసైడ్ అవుతారు కొందరు. వీడియోస్ కూడా ముందుకు కూడా ఇప్పుడు నేను తమ్నైల్ పెడతా కదా, నాకు నెలకు 4-5 లక్షలు వచ్చినాయి అని పెడతా కదా తమ్నైల్, అది చూసి కూడా డిసైడ్ అవుతారు. నిజంగానే అనుకుని తమ్నైల్ చూసి ప్రచారం చేసినా చేస్తారు కొందరు. ఇంకా యూట్యూబ్ వీడియో మొత్తం లోపలికి వచ్చి చూడ ముందుకే అట్లుంటది మన వాళ్ళతో అనమాట. వీడియో మొత్తం చూడరు, క్లారిటీగా తెలుసుకోరు, ఏంటన్నది ఏం తెలుసుకోరు. గింత తెలివితోటి గింత తెలుసుకుంటారు. దాన్నే ఊరంతా ప్రచారం చేస్తారు. 4-5 లక్షలు వస్తాను అని ఒకరి నుంచి ఒకరు వాక్తే నన్ను అందరూ అడుగుతారు ఎక్కడికి పోయినా కానీ. నాకు ఎంత అసలే రాని దానికి అందరు అట్లా అడిగితే నాకు కావాలని అడుగుతారు ఇలా అనిపించదా? ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నాకు ఉండదా? నేను ఇంత కష్టపడతాను యూట్యూబ్ వీడియోల కోసం, నాకు డబ్బులు రావాలని నాకు ఉండదా చెప్పండి. మరి ఎందుకు ఊకే అడుగుతారో? నేనే కదా చెప్తా. అంత చులకన చేసి ఎందుకు అడుగుతారో? ఏదో నా తిప్పలేదో నేను పడతానా, నా కష్టం ఏదో నేను పడతానా? దేవుడు నా మీద ఇంత దయ తలిస్తే నాకు వస్తాయి. ఇప్పటి వరకు నాకు అట్లాంటిది ఏం జరగలేదు. నాకు అంత లక్ లేదు. ఒకవేళ వస్తే నేనే కదా చెప్తాను. యూట్యూబ్ లో వీడియోలు పెట్టగానే డబ్బులు వస్తాయి అని అనుకోకండి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా టైం 1:30 అవుతుంది, midnight 1:30 అవుతుంది. ఈ టైంకి ఎంతసేపటి దాకా నేను వీడియోస్ ఎడిట్ చేసుకొని థంబ్నైల్ కి సంబంధించిన ఫొటోస్ దిగి నాకు కొన్ని వచ్చినాయి అనమాట. థంబ్నైల్స్ చేస్తా అని చెప్పినాను కదా, సో అవి వచ్చినాయి అనమాట. నేను వాటిని వేసుకొని నాకు వేరే వర్క్ ఉంటది అనమాట. ఆ వర్క్ చేసేసుకొని నా బిడ్డను పడుకోబెట్టి, అంత ఈజీ కాదు. నా బిడ్డ ఉంటే డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు తను పడుకోబెట్టడానికి నాకు 1 hour, తనకు తినిపించడానికి 1 hour, అట్లా అవంతా ఉండి చూసుకొని ఇప్పుడు ఈ టైంకి నేను వాయిస్ ఓవర్ రెడీ అయ్యి వీడియో చేసుకుంటున్నా.
1:30 అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో ఆఫ్ చేసినాక ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. అంత ఈజీగా ఎవరికి డబ్బులు రావు యూట్యూబ్ నుంచి. దాని వెనకాల చాలా కష్టం ఉంటది. మనం ఇప్పుడు యాక్టర్లను అనుకుంటాం, అబ్బా వాళ్ళకి ఒక్క సినిమా తోటి ₹1 కోటి వస్తాయి అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఆ కష్టం మనం చేయలేము. దేనికైనా ఎవరి కష్టం వాళ్ళది. అంత ఈజీగా ఎవరికి డబ్బులు రావుల్లా. ఏమున్నది, యూట్యూబ్ వీడియోలు చేస్తాంది, అప్లోడ్ చేస్తాంది, డబ్బులు వస్తానే కావచ్చు అని మీకు మీరు డిసైడ్ అవ్వకండి. యూట్యూబ్ లో అంత ఈజీగా డబ్బులు అయితే రావు. దేనికైనా అదృష్టం ఉండాలి, కష్టం ఉండాలి, 2 ఉండాలి, కంటెంట్ ఉండాలి. అన్ని ఉంటేనే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది. మీరు ఒకసారి టెక్ ఛానల్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. యూట్యూబ్ వల్ల చాలా మందితో నేను చాలా మాటలు పడుతున్నా. వద్దు, ఏడవద్దు, ఎందుకు ఏడవాల? నేను నా వీడియోలు నేను చేసుకుంటున్నా. ఎవరు నేనేం అనట్లేదు, ఎవరి జోలికి పోవట్లేదు. నాకు వచ్చిందేమో నేను చేసుకుంటున్నా. ఎంత చూస్తారంటే అసలుకి ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా కూడా వేస్ట్. ఎందుకంటే నాకు ఎట్లాంటి డబ్బులు రానప్పుడు మీరన్నే కరెక్ట్గా అనిపిస్తుంది కదా. డబ్బులు రాకుండా పోకడకపోతుంది, మేము ఏమన్నా దాంట్లో తప్పేమున్నదని అట్లా కూడా అంటారు. ఏమో చెయ్యనైతే చేస్తున్నా. ఒకనొక ఫైన్ డే అయినా క్లిక్ కాకపోతుందా, నా కష్టానికి ఫలితం రాకపోతుందా అనేసి చూస్తున్నా. నేను యూట్యూబ్ కోసం పడుతున్న స్ట్రగుల్స్ ఏంటన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత కష్టపడుతున్నానని నాకు తెలుసు. 1 ఇయర్ రెగ్యులర్గా అప్లోడ్ చేసుకుంటూ వస్తేనే నాకు బాగుంటుంది. డైలీ కంపల్సరీ లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేసేదాన్ని. అట్లయితేనే నాకు మానిటైజేషన్ అయింది. అంత ఈజీగా నాకు మానిటైజేషన్ కాదు. డైలీ ఒక లాంగ్ వీడియో అంటే అంత ఈజీ కాదు. నేను ఎంత కష్టపడు నాకు తెలుసు. ఎందుకు డబ్బులు రానప్పుడు అంత కష్టం అని మీరు అనుకోవచ్చు. ఏమో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్లో లేను. నాకు ఒక చిన్న పాప ఉంది, తనని చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి కదా నేను. సో ఇంకా బయటికి వెళ్ళి సంపాదించలేను. అట్లీస్ట్ ఇంట్లో ఉండైనా ఈ వీడియోస్ ద్వారా నాకు ఎట్లాగో యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు చాలా ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా. అట్లీస్ట్ ఇట్లనే వేస్తే ఎంతో కొంత నా హస్బెండ్కి సపోర్ట్ ఉంటా కదా అని చేస్తున్నా. కానీ నాకేం ఇప్పటివరకు ఎవరి దగ్గరకు ఎందుకు నా ఫ్యామిలీస్ తోట నేను చాలా మాటలు కూడా పడుతున్నా. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. నాకంటూ ఒక రోజు రాదా, నాకంటూ డబ్బులు రావా, నా కష్టానికి ఫలితం రాకపోతుందా అని నా మీద నేనే ఒక చిన్న హోప్తో బతుకుతున్నా. అట్లాంటి రోజు వచ్చినప్పుడే నేను అందరన్న మాటలకి సమాధానం చెప్తా. ఇప్పటికైతే నాకు ఎట్లాంటి డబ్బులు రాలేదు. 2 లక్షలు రాలే, 3 లక్షలు రాలే, 5 లక్షలు రాలే. నాకు ఏడుపు తన్నుకొత్తాను కానీ నేను ఇప్పుడు ఏడవలేను. ఎందుకంటే ఇంకా అదంతా నేను అనుకున్న సాధించినాకనే అన్ని బయట పెట్టదలుచుకున్నా. ఇప్పుడు ఏం బయట పెట్టదలుచుకోలేదు. అందరు అనే మాటలు నా వెనకనేటి, నా ముందనేటి అన్నీ నా మైండ్లో ఉన్నాయి. ఒక్కరు కూడా అనుకోరు అసలుకి. చిన్న పాపతోటి వీడియోలు చేస్తుంది పాపం, అది ఎందుకు కష్టపడుతుంది. నాకేమన్నా నిద్ర ఉండదు, ఏముండదు. ఎక్కడికైనా వెళ్ళిన వీడియోని తీసుకోవాలి, షూట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిందిరా ఇది వీడియోలు అని అంటారు ఎగతాళిగా. నాకెందుకు వాళ్ళతో మాటలు పడడము. సక్సెస్ అయితే నాకు డబ్బులు వస్తే నా హస్బెండ్కి ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటానే కదా నేను. ఒక్కరు కూడా సపోర్ట్ పాజిటివ్గా చెయ్యరు. ఎవరు చూడు ఎగతాళి చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ వీడియోస్ అంటే వాళ్ళు తప్పేమున్నది, ఏం తప్పు పూర్తిగా చేయట్లేరు కదా. గలీజ్ వంటల వీడియోలు, డైలీ ఇన్ మై లైఫ్, నా లైఫ్ స్టైల్ వీడియోసే కదా నేను పెడుతున్నా. సో అది అంటారు, కంటెంట్ మార్చి అంటారు, అందుకే వీడియోస్ రావట్లేదు అంటారు. మీకేం తెలుసు? ఎట్లా పెడితే మీకు వస్తే మీకు తెలుసా? ఏది పడితే అది వీడియో పెట్టుకుంటే పోవడంగా ఒక కంటెంట్ అని ఉంటుందా? దాంట్లో నేను చూస్ చేసుకున్నది డే ఇన్ మై లైఫ్. అవి తప్ప వేరే పెడితే మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలియదు. ఇష్టం ఉన్నట్టు ఇది పెట్టు, అది పెట్టు, కంటెంట్ మార్చని ఏదో పెద్ద చెప్తా ఉంటారు. మంచిగా చెప్తే నేను తీసుకుంటా. మంచిగా చెప్పే వాళ్ళని నేను అనట్లేను. మంచిగా చెప్పే వాళ్ళు 1% ఉంటే 99% నాకు చెడుగా చెప్పేవాళ్ళు, ఎగతాళిగా చెప్పేవాళ్ళు, కుళ్ళుతో చెప్పేవాళ్ళు వాళ్ళే ఉన్నారు. నేను కూడా ఒక రోజు తీసుకుంటా కదా యూట్యూబ్ నుంచి శాలరీ. అప్పుడు
నేనేమన్నా మాట్లాడాలనుకుంటే ఆ రోజు మాట్లాడతా. నా లక్ బాగుంటే ఒక్కసారైనా యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలి, ఒక్కసారైనా అన్నది నా ప్రజెంట్ నా డ్రీమ్ అనుకోండి, గోల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకైనా మా ఆయనకైనా అదే ఉంది. అట్లీస్ట్ ఒక్కసారైనా యూట్యూబ్ నుంచి తీసుకోవాలి అమౌంట్ అని. నాకు ఇప్పుడు సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత తొందరలో 20K అవుతారు అనేసి. 6th రోజే 10K ఉంటుండే, ఇప్పటిలోపు 20K ఎబో అయిపోయారు. నాకు 1000 రావడానికి 1 year టైం పట్టింది. 1 year కష్టపడితే 1000 వచ్చింది. అట్లాంటి నాకు ఈ 10 daysలోనే 10K వచ్చిర్రు. రోజుకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు వచ్చిళ్ళు. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం రాకపోవడం పక్కన పెడితే నాకు చాలా మంది లవ్ అండ్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఈ 1 month నుంచి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇంత సపోర్ట్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను డెఫినెట్గా యూట్యూబ్ నుంచి అయితే శాలరీ తీసుకుంటా అనుకుంటాను. ఒక్కసారైనా చూడాలి అసలు ఏమవుతుంది ఏంది అనేది. కానీ ఛానల్ తీసేద్దాము వదిలేద్దాం అనుకున్నా. ఒక మా ఆయన ఇంకా మా ఆయన గురించి అయితే మళ్ళీ నాకు ఏడిపోస్తుంది. నేను ఇంక ఇప్పుడు ఏం చెప్పలేను. నా బాధలు నా స్ట్రగుల్స్ అన్నీ 1 fine day వస్తుంది కదా, నేను ఆ రోజే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటిదంటే, చాలా మంది నాకు 5 లక్షలు వచ్చినాయి, 6 లక్షలు వచ్చినాయట, 2, 3, 4, 5 అనుకుంటూ చెప్పుకుంటూ పోతారు. 2టికి 3టికి లక్ష తేడా ఉల్లా, ₹1, ₹2 కాదు. జరంతా నోటికి ఏదైతే చెప్పడం మానేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీలైతే నచ్చకపోతే వదిలేయండి, కానీ నా గురించి మాత్రం అట్లా ప్రచారం చేయకండి. ఎవడన్నా చూసినా కూడా దీనికి నిజంగానే వస్తానే అనుకుంటారు. అసలుకి 4-5 లక్షలు అయితే నీకు ఇట్లా ఉన్నా వాళ్ళ ఎందుకు అట్లా తప్పుడు ప్రచారం చేస్తాను చెప్పుర్రి. నాకైతే ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎట్లాంటి పేమెంట్ అయితే రాలే. ఇన్ కేసు వస్తే నేను ఫస్ట్ నా యూట్యూబ్ పేమెంట్ శాలరీ కంపల్సరీ వచ్చిన రోజే వేసుకుంటా. ఎంత హ్యాపీగా ఉంటా నేను అసలు. మీరు ఇంకా నన్ను ఊకే అట్లా అడుగుతాను, నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే నాకు ఇంకా శాలరీ రావట్లేదని నేను బాధపడుతున్నా. ఎంత బాధపడుతున్నా అంత నా తప్పు ఉంది కదా అని కూడా నేను కామ్ ఉంటా. నాదే తప్పు కదా అని కొంచెం ఐఫోన్ కొన్న కానీ చెప్తే ఓకే కొంచెం పోతుండే. కానీ ప్రతి వీడియో పోవాలి, ఏదో ఒకటి పోతే మనకైతే రావు డబ్బులు. ప్రతి వీడియో పోతేనే ఎంతో కొంత యూట్యూబ్ నుంచి అయితే వస్తుంది. అదన్నమాట. నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినాయి కానీ యూట్యూబ్ నుంచి అయితే రాలేదు. ఇప్పటి వరకు అయితే ఏ శాలరీ తీసుకోలేదు. ఇలా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇంకా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళకైతే నేను ఒక క్లారిటీ ఇచ్చిన నా యూట్యూబ్ శాలరీ గురించి చెప్తే, మీరు ఇంక ఇట్లనే నన్ను లవ్ సపోర్ట్ అన్నీ చేస్తారు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ మధ్య కాలంలో. ఈ 20 days నుంచి అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేని వస్తుందన్నమాట రీచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేనే కాదు, నాతో పాటు మా బావోడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్. ఒకసారి చూడుర్రి ఎన్ని దోమలో. ఫ్యాన్ వేసుకోకుండా వీడియో వేస్తున్నా. ఫ్యాన్ వేసుకున్నాను అనుకోండి, ఫ్యాన్ సౌండ్ వినిపించి నా సౌండ్ వినిపించేదని ఫ్యాన్ వేసుకోకుండా వేస్తుంటే ఎన్ని దోమలు చూడండి. ఇంత కష్టం ఉంటుంది ఒక వీడియో తీసేదాని వెనకాల, అంత ఈజీ కాదు. ఇప్పుడు 2 అవుతుంది. ఈ టైంకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసుకొని పడుకునేసరికి 4, 5 అవుతుంది. ఇంత కష్టపడుతున్నా నేను. మీరేమో నన్ను అంత చులకనే తీసి పడేస్తారు. కష్టం ఎవరి కోసం? నీకోసం నువ్వే కదా అని మీరు అనుకోవచ్చు. ఓకే, కానీ సపోర్ట్ చేయకున్నా పర్లేదు, కానీ మనిషిని చులకనే చేసి తీసి పడేయకులు జరంతా.